హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యతిథి సందర్భంగా నివాళులర్పించారు. ఈరోజు వర్ధంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. 74వ వర్ధంతి. ఈరోజు తెలంగాణలో స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నామంటే, ఈరోజు 500లకు పైగా సంస్థానాలు విలీనమైనంటే మరి ఆయన ఒక పుణ్యమే. ఆయన హోమ్ మినిస్టర్గా, ప్రధానమంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా ఉండి ఈ తెలంగాణ విముక్తి చేయడం జరిగింది. అందరూ అనుకుంటారు 1947 15 ఆగస్టు అని అనుకుంటారు, కానీ ఈ తెలంగాణ విముక్తి కాలే. నిజాం నిరంకుశ పాలన ద్వారా అనేక మంది తెలంగాణ ప్రజలు బలైపోతున్నటువంటి తరుణంలో రజాకార్ల యొక్క వాళ్ళ ద్వారా యొక్క తెలంగాణ యొక్క స్త్రీలను బతుకమ్మను ఆడిపించి నగ్నంగా బతుకమ్మ ఆడిపించినటువంటి ఆ దుర్దినము, ఆ యొక్క దుర్మార్గము, ఆ అరాచకము, ఆ అణిచివేచే నుంచి విముక్తి ఖబర్దార్ అని చెప్పేసి నిజాంను గడగడలాడించి నువ్వు లొంగిపోతావా, నీ సంగతి ఏందో తేల్చాలా అని చెప్పేసి ఆయన విమోచన 1948 సెప్టెంబర్ 11 నాడు విముక్తి కలిగింది ఈ తెలంగాణ విమోచన. కాబట్టి సోదరులారా, ఆయన దేశమాత ముద్దుబిడ్డ, మేధావి, ఈ యొక్క భారతదేశానికి నిరంతరంగా పరితపించి మరి ఆయన ఉప ప్రధానిగా ఉండి అనేకమైనటువంటి యొక్క ఈ నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగించినటువంటి మహానుభావుడు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా, దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఆయన వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులోనే భాగంగా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇందాక సంఘటన ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్జీ వారు వచ్చారు, గోలి మధుసూదన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు ఉన్నారు, అలాగే మిగతా ఉన్నటువంటి వాళ్ళందరి నాయకులతో ఈరోజు ఈ రాష్ట్ర కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమం జరుపుకున్నాం. తప్పకుండా ఆయన ఆశయాలను నెరవేర్చడానికి భారతీయ జనతా పార్టీ కృతనిశ్చయంతో ఆయన ఆశయాలు సాధించడానికి కోసం ముందుకెళ్ళి ఈ తెలంగాణలో భాజపా ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కోసం ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. భరతమాత ముద్దుబిడ్డ భారతదేశం యొక్క తొలి ప్రభుత్వంలో ఉప ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఉక్కు మనిషి, వారి యొక్క కృషితోటి ఈరోజు మన యొక్క తెలంగాణ ప్రాంతం, నైజాం ప్రాంతం భారతదేశంలో విలీనమయ్యేందుకు కృషి చేసినటువంటి మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. భారతదేశ వ్యాప్తంగా అన్ని సంస్థానాలు స్వతంత్ర భారతదేశంలో విలీనం అయినప్పటికీ తెలంగాణ ప్రాంతం పూర్తిగా కూడా దేశవ్యాప్తంగా భారతదేశానికి 15 ఆగస్టు 1947 నాడు స్వతంత్రం వస్తే ఈ యొక్క తెలంగాణ ప్రాంతం పైన, హైదరాబాద్ పైన జాతీయ జెండా ఎగిరింది 1947 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు. సెప్టెంబర్ 17వ తారీఖు నాడు 1948 నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క కృషి ఫలితంగా పూర్తిగా కూడా భారతదేశంలో విలీనం చేసినటువంటి గొప్ప ఉప ప్రధానమంత్రి మన యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆ రోజు నైజాం పూర్తిగా కూడా భారతదేశంలో విలీనం కానని, ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి కొంతమంది కమ్యూనిస్టు వారు తొత్తులుగా ఉండి ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో గ్రామాల పైన బడి అనేక మందిని ఊచకోత చేస్తున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో విలీనం చేయడానికి మరి పూర్తిగా కూడా కృషి చేసి భారతదేశంలో విలీనం చేసినటువంటి గొప్ప వ్యక్తి, మహనీయుడు, భరతమాత ముద్దుబిడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా వారి యొక్క ఆశయాల కోసం ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.